హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికే ఒక పథకం ద్వారా మహిళలందరికీ కూడా లబ్ధి చేకూరుస్తున్నాం. ఇక ఇప్పటి వరకు పైసలు అయితే పడలేదు, కానీ ఫైనల్ లిస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ ఫైనల్ లిస్ట్ ప్రకారం మీకు ఈ యొక్క భరోసా అంటే ఏదైతే ఇందిరమ్మ భరోసా పథకం డబ్బులు అయితే ఇప్పుడు ఇచ్చాం. దీంతో పాటు మరొక పథకాన్ని కూడా విడుదల చేస్తున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా రెండు శుభవార్తలను తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఏ పథకాల ద్వారా డబ్బులు పడుతున్నాయి, ఎలా పడతాయి, ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయనే విషయాన్ని మరొకసారి నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక అప్డేట్ అయితే తెలుసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతోంది. ఇక ఏ పథకాల ద్వారా ఏ మహిళలకు డబ్బులు వస్తాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. తప్పకుండా మీరు లైక్ చేయాలి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తాయి. ఆ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అలాంటి వారికి ఎవరైనా మీరు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. చాలామంది నేను ప్రతి వీడియోలో కూడా అడుగుతున్నా కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు. దయచేసి మంచి మనసు ఉన్నటువంటి వారు ఎవరైనా సహాయం చేయాలనుకుంటున్న వారు తప్పకుండా మీరు ఒక ఛాయ్ తాగేటువంటి పైసలు నాకు పంపించవచ్చు. మీ సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి కూడా ప్రారంభించి మీరు 1,00,000 రూపాయల వరకు కూడా సహాయం చేయొచ్చు. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం మనకు సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తుంది. ఇక మొన్నటికి మొన్న 4 పథకాలు అయితే విడుదల చేశారు. ఈ 4 పథకాల సమాచారాన్ని కూడా మీకు నేను ఎప్పుడు పడతాయి, ఏంటి, మిగిలినటువంటి పథకాలు ఎప్పుడు వేస్తారు, తెలంగాణ మహిళలకు ఏమి మేలు జరగబోతోంది, రైతులకు ఏం మేలు జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా మీతో నేను పంచుకుంటూ ఉంటాను. మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ అప్డేట్స్ని అయితే తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఈ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి నోటిఫికేషన్ గంట ఆల్ అని పెట్టుకోండి. అప్పుడే మీకు ప్రతి అప్డేట్ కూడా తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భూమి లేనటువంటి మహిళలకు మహిళనే యజమానిగా తీసుకుని కుటుంబంలో ఒక మహిళకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలని ఒక్కొక్క మహిళకు కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలను అయితే విడుదల చేశాం. మహిళలకి యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది. ఇక డబ్బులు విడుదల చేసినా కూడా ఏంటంటే చాలా కారణాల వల్ల డబ్బులు అయితే పడలేదు మహిళలకు. ఎందుకు పడలేదంటే మా ప్రభుత్వం ఏం చెప్పిందంటే దాదాపు 40 రోజుల పాటు కూడా ఈ డబ్బులు వేస్తాం. ఇప్పటికీ మనకు 10 కోట్ల రూపాయల వరకు కూడా మేము జమ చేయడం జరిగింది. ఇక కొన్ని గ్రామాల్లో 10,000
మంది మహిళలకు మాత్రం ఇప్పటివరకు డబ్బులు వేశాం అని కొన్ని లెక్కలు అయితే చెప్పిందనమాట. ఇక దీని ప్రకారం చూసుకుంటే ఇంకా డబ్బులు పడాల్సినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఇక ఇందులో భాగంగానే మహిళలందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు కొత్త జాబితా అనేది తయారు చేసింది. అంటే చాలామందిని ఇంకా గుర్తించలేదని లబ్ధిదారులను, అటువంటి లబ్ధిదారులందరినీ కూడా గుర్తించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక లబ్ధిదారులందరినీ కూడా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ప్రతి మహిళకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా తప్పకుండా ఈ డబ్బులు విడుదల చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, ఇక అర్హుల జాబితా పూర్తిగా మనకు పూర్తయిపోయిందని, ఇప్పుడు ఈ రబీ సీజన్లో 6,000 రూపాయలు ఇస్తాం, తర్వాత మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్లో అంటే యాసంగి సీజన్లో ఇప్పుడు 6,000 రూపాయలు ఇస్తున్నారు, మళ్ళీ కూడా వానాకాలం సీజన్ వచ్చినప్పుడు 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు వస్తుంది ఈ పథకం ద్వారా మహిళలకు. కాబట్టి మహిళలు జాగ్రత్తగా ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకుని, ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు కూడా పనిచేసినటువంటి మహిళలకు ఆ కుటుంబంలోని ఒక్క మహిళకు ఎంతమంది మహిళలు పనికి వెళ్ళినా కూడా ఒక మహిళను మా కుటుంబ యజమానిగా తీసుకుని, ఒకవేళ మహిళ లేని కుటుంబంలో పురుషులను యజమానిగా తీసుకుని ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇక రేపటి నుంచి కూడా మీకు పూర్తి స్థాయిలో రోజు విడిచి రోజు డబ్బులు అయితే పడతాయి అని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక నిన్నటి రోజున కొంతమంది మహిళలకు డబ్బులు పడ్డాయని, ఇక తొలి విడతలో కొంతమందికి పడ్డాయి, ఇక నిన్న కొంతమందికి పడ్డాయి, ఇక ఈరోజు డబ్బులు పడట్లేదు, రేపు మళ్ళీ కూడా డబ్బులు పడతాయి, మళ్ళీ కూడా ఎల్లుండి డబ్బులు పడవు, మళ్ళీ కూడా ఎల్లుండి డబ్బులు పడతాయి. ఇలా రోజు విడిచి రోజు డబ్బులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అనేది వచ్చే నెల 30వ తారీఖు వరకు కూడా మీకు జమ చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. ఇక ఈ పథకమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మరొక హామీ ఇచ్చారు, ఈ మహాలక్ష్మి గ్యారంటీలో ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇక 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక మనకు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిర్ణయం తీసుకునే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసే దిశగా కూడా అడుగులు వేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ప్రతి నెల కూడా 2,500 రూపాయల పథకానికి సంబంధించి మనకు ప్రజాపాలనలో చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది. ఇక అప్లై చేసుకున్నటువంటి వారు అలాగే ఇప్పుడు కొత్తగా కొన్ని విధి విధానాలు రూపొందించి మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క 2 పథకాల ద్వారా 2 శుభవార్తలను తీసుకొస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి.